మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లాలో 255/1 అనే సర్వే నెంబర్లో ఉన్నాము. ఇది కొరిగి రోడ్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతము ఈ 255/1 అనే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని కొంత, అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు అసలు అని చెప్పేసి కొంతమంది భూపోరాటాలు మొత్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ భూపోరాటంలో చాలా మంది అనేక కేసుల పాలయ్యారు. ఈ కేసుల పైన గత ప్రభుత్వం, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీళ్ళకి సుమారు 1 కాదు సుమారు 20 సార్లు 20 దఫాలుగా వీళ్ళకి గుడిసెని కూల్చేసి వీళ్ళని నిరాశలు చేసి వాళ్ళ రోడ్డు మీద పరిచే సందర్భంలో వీళ్ళు అనేక దఫాలుగా అనారోగ్య పాలయ్యారు. వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యాయి. ఇటు నిరాశలు గూడు లేక గూడు చేరి గుండె పగిలి కూడా వాళ్ళు ఆర్తనాద మతం వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి, మా గోడు అంటే తీరా ఎమ్మెల్యే చెప్పుకుందామన్న గోడు తనే స్వయంగా ఉండి కూల్చుకునే ప్రయత్నంలో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మారింది. ఆయన కూడా ఇంక ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరగవుతుంది. పోలీసుల బలంతో, రెవెన్యూ, మున్సిపాలిటీల అధికార బలంతో మళ్ళీ మా గుడిసెలు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా గూడు కట్టుకొని ఇక్కడ నివసిస్తాము, మా పిల్ల పాపలు ఇక్కడ ఉంటున్నారు, చదువులు ఇక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వం కూడా మాకు మళ్ళీ కూడా మమ్మల్ని నిరాశం చేసే ప్రయత్నం చేస్తుంది. కనీసం ఉదయం పడుకొని లేచేసరికి మాత్రం మా కంటి ముందే పోలీసుల బలగాలు మొత్తం ఇంటికి వచ్చి మా ఇంటి ముందు మాత్రం ఒక పహార కాసు మా ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం, జేసీబీతో వచ్చి మమ్మల్ని చిందం చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసి గుడిసెవాసులు అవుతుంది. వీళ్ళు నిరాశలై ఇక్కడ వాళ్ళ గోడు మాకు చూస్తే అంత వర్ణాతీతంగా ఉంది. అసలు ఎందుకు ఇవి వచ్చింది, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితిని మనం ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళకి ఉన్నటువంటి నిరాశలు వాళ్ళు అడిగి తెలుస్తుంది. అని చెప్పండి, ఏంటి అసలు ఏంటండి ఇక్కడ పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ వచ్చేసి సర్వే. నా పేరు బాను సీతారాం నాయక్, నేను సిపిఎం పార్టీ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శిని. ఇక్కడ 255/1 సర్వే నంబర్ లో దాదాపు 70 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరుల ద్వారా ఇక్కడ ఉన్న భూమిని మొత్తం దాన్ని లావణి పట్టాల ల్యాండ్, ఆ ల్యాండ్ మొత్తం సదును చేసేసి ప్లాట్లు చేసి గజానికి 16-18 వేల చొప్పున అమ్ముకునే ప్రయత్నం చేస్తుండగా గత 3 సంవత్సరాల క్రితం మేము ఈ భూమిని గుర్తించి ఇందులో మేము జెండాలు బాతడం జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వంలో దాదాపు మా మీద 20 సార్లు మా మీద దాడులు చేసి అనేక సార్లు గుడిసెలు ఊడబీకేసి వాళ్లకు అనేక పోలీస్ బలగాలతో, రెవెన్యూ, మున్సిపల్ బలగాలతో అనేక సార్లు దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది మహిళా కావచ్చు, జెంట్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే 10 మంది మహిళలు జైలు అర్ధరాత్రి వాళ్ళని జైలుకు తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి కొట్టి, లాఠీ చార్జీలతో కొట్టి వాళ్ళని జైలుకు పంపడం జరిగింది. అలాగే నాయకుల మీద కూడా దఫాలా వేజ్గా దాదాపు 3-4 సార్లు నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. కానీ ఈసారైనా ఈ ప్రభుత్వంలోనైనా ఈ భూమి పట్టాలు దక్కుతుందనే ఆశతోని ఇప్పుడు గెలిచినటువంటి మురళీనాయక్ గత ఎన్నికల్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను గెలిస్తే మీకు పట్టాలు ఇప్పిస్తా, ఇందిరమ్మ కాలనీ నిర్మిస్తా, మీకు అందరికి నేను అండగా ఉంటా, మీకు అందుబాటులో ఉంటా అని మీకు నిర్మిస్తా చెప్పేసి హామీ ఇచ్చారు. మీ స్థలంలోనే మాకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పట్టాలన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు మా దాదాపు 1500 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 3000 మంది జనాలు ఉన్నారు. 5000 మంది జనాభా పిల్లలతో 5000 మంది జనాలు ఉన్నారు. వీళ్ళందరూ అతను ఎన్నికల్లో డోర్ టు డోర్ ₹1 టీ కూడా తాగకుండా, ఆయన దగ్గర ఆశించకుండా మాకు ఈయన ద్వారా అయినా ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఆశలు, మేము అంటే మాకు ఇళ్ల స్థలాలు కావచ్చు లేదా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశతో వాళ్ళు గడపకు పోయి దండం పెట్టి వాళ్ళు ఓట్లు అడగడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ రోజు చూస్తే దగ్గరుండి పట్టాలు ఇవ్వవలసిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ అధికారులు మొత్తం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని మొత్తం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి భారీగా మోహరించి ఇక్కడ ఉన్న గుడిసెవాసుల మీద దౌర్జన్యకాండను చేయడం జరిగింది. గతంలో గురించి చూసుకుంటే కూడా ఇది ప్రభుత్వ భూమి, మీకు ఇలాంటి హక్కులు అని చెప్పేసి కూడా 20 సార్లు కూడా వాళ్ళు మీరు గుడిసెలు వేసుకుంటున్నా కూడా వాళ్ళు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూమి అని చెప్పేసి అధికారులు అంటున్నారు కదా, మరి ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది లావణి పట్ట. 1954లో గిరిజన రైతులకు ఇచ్చినటువంటి పట్టా ఇవి. ఈ పట్టా భూమిలను అంటే రైతుల ఎస్టీ వాళ్లకు అది లావణి పట్ట కిందికే వస్తుంది. కాబట్టి ఆ భూమిని ఇక్కడ ఉన్నటువంటి అక్రమదారులు వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళు వెంచర్ చేసి అంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్లాట్లు చేసి అమ్మే క్రమంలో మేము జెండాలు వేయడం జరిగింది. వాళ్ళు పోయి ఎవరైతే దీన్ని ఆక్రమించారో వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కావచ్చు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయి వాళ్ళు అప్పీల్ చేస్తే వాళ్ళ తరపున వచ్చి మా గుడిసెలు ఊడబిక్కడానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మేము సర్వే చేయాలని డిమాండ్ చేసే క్రమంలో అప్పుడున్న నాగభవాని తహసీల్దార్ గారు సర్వే చేసి ఇది లావణి పట్ట, ఈ భూమి అని హెచ్చరిక బోర్డు కూడా పాతడం జరిగింది.
దీన్ని ఆక్రమించిన కొంతమంది దళారులు ఇప్పటికీ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించుకొని మమ్మల్ని వికెట్ చేయడం కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పేరుతోని ఇక్కడ ఉన్న ప్రజలను మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి దీన్ని యథావిధిగా మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకోవడంలో భాగంగానే మా మీద అది దాడులు చేస్తారనేది నేను నిరసిస్తున్నా. ఏది ఏమైనా మేము సిపిఎం పార్టీ నుంచి ఈ పేదల పక్షాన్ని నిలబడి వీళ్ళకి భూమి దక్కేంత వరకు, వీళ్ళ ఇంటి స్థలాలు నిర్మించేంత వరకు వీళ్ళ వెనకాలనే ఉంటాం మేము. అది ఏదైనా కానీ ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని ఎదుర్కోవడం కోసం మా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పారన్న, గత కొన్ని సంవత్సరాలు కూడా మీరు అంటే పోరాటాలు చేస్తున్నారు, అంటే మా భూములు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలని చెప్పేసి. ఆయన కూడా ప్రభుత్వం మీ మీద కనికరం చూపకుండా కూడా ఉదయం జేసులు పెట్టుకుని ఇల్లు కూర్చొస్తుంది. ఇట్లా చూస్తారండి మీరు? ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 20 సార్లు ఈ గుడిసెలు కూడగొట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు నిలబడ్డ ఎమ్మెల్యే మురళీనాగర్ స్వయంగా ఈ స్థలానికి వచ్చిండు. ఎలక్షన్ల ముందు వచ్చి మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి, మీ పార్టీ మాకు మద్దతు ఇవ్వండి, మీ పార్టీ మద్దతు ఇస్తుంది, మీరు మాకు కొంచెం కష్టపడి నన్ను గెలిపించండి, నేను గెలిచిన వెంటనే మా ప్రభుత్వం అవుతుంది, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఇందిరా మిల్లు ఇస్తాం, ఈ భూములు మీకు ఇస్తాం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. ఈ అందరు సాక్షిగా హామీ ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మర్చిపోయినట్టున్నది. ఆయనకు మరి ఎక్కడ నుండి ఆయన ఫోన్లు కొడితే కూడా ఆయన ఫోన్లు లిఫ్ట్ చేస్తలేడు. ఆయన ఏమన్నారు, మాకు పట్టాలు ఇస్తాం, ఇందిరా మిల్లు ఇస్తాం అన్నాడు. ఇందిరా మిల్లు ఇవ్వకుండా మాకు పట్టాలు ఇచ్చాను, ఇక్కడ మీ వేసుకున్న గుడిసె ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అతనికి కూడా తెలిసింది, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఆక్రమించుకున్నాడని తెలుసు, ఇక గోడ కట్టిలని తెలుసు, గోడ కూలగొట్టిలని తెలుసు. ఇంతకుముందు ప్రభుత్వం నాగభవాని తహసీల్దార్, మా నాయకులు చెప్పినారు, నాగభవాని తహసీల్దార్ గారు ఫస్ట్ ఇంతకుముందు వచ్చింది ప్రైవేట్ భూమి అని చెప్పింది. ప్రైవేట్ భూమి అని చెప్పి తర్వాత సర్వే చేసి గవర్నమెంట్ భూమి అని చెప్పి బోర్డు పెట్టిళ్ళు. వీళ్ళు అట్లా పెట్టి బోర్డులు పెట్టి ప్రభుత్వ కార్యాలయానికి అని చెప్పిళ్ళు. అట్లాగే కొంతమంది విలేకరులకు కూడా ఇచ్చిళ్ళు. ప్రభుత్వ భూమి విలేకరులకు ఇచ్చిళ్ళు కదా, ప్రభుత్వ భూమి విలేకరులకు ఇచ్చిళ్ళు. మీ పోరాటం భూమి విలేకరులకు ఇచ్చారు, సంతోషమే, విలేకరులకు ఇవ్వాల్సిందే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఇచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం. కానీ మాకు కూడా ఇవ్వాలి కదా, మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఎమ్మెల్యే గారు మాట నిలుపుకోవాలి, మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే గారు నిలుపుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక మహిళగా మీరు వచ్చి ఇక్కడ గూడు ఏర్పరచుకున్నారు, ఇప్పుడు మీరు నిరాశ లేదు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈ 3 సంవత్సరాల వ్యవధిలో మేము చాలా కష్టాలు పడ్డాం సార్, చాలా కష్టాలు పడ్డాం, చాలా ఎదుర్కొన్నాము. ఈ సిపిఎం పార్టీ అండ తరపున మేము వచ్చి గుడిసెలు వేసుకొని మాకు ఒక గూడు దొరుకుతుంది, మాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, మాకు పిల్ల జల్లెలతో వచ్చి కిరాయిలకు ఉంటున్నాం. సరే పార్టీ తరపున మాకు ఒక అండ దొరికింది, అడవై గుడిసెలు వేసుకున్నాం కదా, మాకు ఇంత ప్లేస్ వస్తుందని మేము వచ్చి గుడిసెలు వేసుకున్న కానించి 20 సార్లు దాడి చేసిరు. ఆడవాళ్ళు అన్ని కూడా చూడకుండా చీరలు లాగడం, బట్టలు లాగడం, జుట్లు లాగడం, మమ్మల్ని కొట్టి హింసించి ఒక జీబులకు ఎక్కించుకపోయి అక్కడ నమ్మించి మోసం చేసి మమ్మల్ని కొట్టి నైట్ 10 గంటలకి జైలుకు పంపించారు. మమ్మల్ని హింస మామూలు హింస కాదు, మమ్మల్ని అది గలీజు మాటలతోని అనడం, తిట్టడం, కొట్టడం, మా సామాన్లంతా చిందరవందర చేయడం, అయినా భరించినాం. ఇంతకు మించి మేము కోరుకునేది ఒకటే సార్, మేము ఈ భూమి మీద నిలబడ్డాం, మాకు ఈ జాగా కావాల్సిందే, ఇది వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం, చావోరేవో ఇక్కడే వేల్చుకోవాలని అనుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, మరి ముందు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది మీకు? మేము ఇక్కడ ఉండబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. పోరాటం కోసం 20 సార్లు పోరాటం చేసినాం. అయినా మా 3 పిల్లలతో ఉంటున్నా అండి. ఇక్కడ ఇల్లు లేదు, మాకేం లేదు, రెంట్కున్నాం. రెంట్కు ఖాళీ చేసి వచ్చి గుడిసెలలోనే జీవిస్తాను, భర్తతో పిల్లలతో ఉంటాను. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అధికారులు. దయచేసి మాకు ఇక్కడ స్థలం ఇప్పించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ పరిస్థితి ఎట్లుందా ఇక్కడ? మేము ఇక్కడ ఉండబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇక్కడ ఏం లేకనే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నెలకి 4-5 సార్లు ఉడబికేది, నైట్ తెల్లారి గట్లు వచ్చి చాలా కష్టాలు పెట్టారు. అసలు గిన్నెలు తీసి అన్ని బయటేసారు, పిల్లలు ఉన్నా కూడా చూడకుండా గుడిసెలు గూళ్ళ కొట్టడం చేసి చాలా ఘోరంగా టార్చర్ చేసారు. సరే అది పోయింది అని కాంగ్రెస్ వస్తేనన్నా మాకేమన్నా ఆధారం ఉంటది, గుడిసెలు మాకు స్థిరపరుస్తారని చెప్పేసి మేము ఇంటింటికి 4 గంటలకి లేచి ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసి మరి గెలిపించినాము. ఈయన వచ్చి నన్ను గెలిపిస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ మేము ఇల్లులు కట్టిస్తాం, ఇందిరం ఇల్లులు, మీకు మేము సపోర్ట్గా ఉంటాం అంటే సరే అని మేమందరం మా చుట్టాలు మా వాళ్ళు అందరితో చెప్పి మరీ వేయించినాం. మేము కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు ఇల్లు వస్తుంది అని చెప్పేసి మేము బలంగా వాళ్ళని నమ్మించి సరే సిపిఎం పార్టీ వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ మాట మీద ఇది చేస్తూ మేము ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఈయనని గెలిపిస్తే ఈ కాంగ్రెస్ ఆయన ఈ రోజు ఇట్లా చేస్తుండే, తెల్లారిగా ఇట్లనే వచ్చి మా సామాన్లు మమ్మల్ని అయితే ఘోరంగా అసలుకి
పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు. ఇంతకు ముందు అంటే అప్పటి సామాన్ తక్కువ ఉంది, ఇప్పుడు ఏం అనట్లేదు. కాంగ్రెస్ వచ్చింది, ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తుంది, మాకు అండగా ఉంటాడు అని చెప్పేసి మేము అన్ని సామాన్లు పెట్టుకుంటే ఇప్పుడేమో అవన్నీ తీసి బయట వేయడం జరిగింది. మమ్మల్ని ఏమో ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. ఇప్పటి వరకు నీళ్లు లేవు, కనీసం పిల్లలు ఏడుస్తున్నారు. స్కూల్ పోకుండా పిల్లలైతే స్కూల్కి పంపించుకోలేదు. ఈయన అండకుంటాడేమంటే ఈయన అండ ఇట్లా మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసింది, పోలీసులను పంపించాను. మీరు చెప్పండి అమ్మా, ఇది ఏంటి? గారిని గెలిపించుకుంది మాకు ఇక్కడ ఇంత జాగా చూపిస్తారని. మీ పిల్లలతోని, భర్త భార్యలతోని, చిన్న పిల్లలతోని ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుకుంటా ఇక్కడే ఉన్నాం, ఇక్కడే నివసిస్తున్నాం. 20 సార్లు కూల్చి పడేసినా కూడా మీ జాగనే పెట్టిపోయేటట్లేదు, పోయే పరిస్థితి కూడా లేదు సార్. మాకు దీనికి తప్ప ఏ ఆధారం లేదు. మాకు ఇంతకంత జాగిత్తని ఒక మామూలుగా ఏదో వేసుకొని ఇక్కడ ఉంటాం సార్. మా పేదవాళ్ళ గోడు మీరు ఆలోచించవలసిందిగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నారు. ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా ఇట్లా? మేము ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అయిందన్న. మేము ఇక్కడ గుడిసెలు ఎవరు ఇవ్వట్లేరు మాకు. మేము రోడ్డు మీదనే ఉంటాం మేము చాలా కాలం నుంచి. కానీ ఇక్కడ సిపిఎం పార్టీ వచ్చిన తర్వాత మేము సిపిఎం పార్టీలో కలుసుకున్నాం. మేము ఇక్కడైనా బతికి స్వేచ్ఛగా బతుకుతాం అనుకుని ఇక్కడ వచ్చాం సార్. మేము ఇక్కడ రాగానే వాళ్ళు మళ్ళీ 20 సార్లు గుడిసెలు కూల కొడుతున్నారు సార్. మమ్మల్ని పదే అన్నం వండుకునే గిన్నెలు కూడా కాళ్ళతో ఎగిరి కొడుతున్నారు సార్. మమ్మల్ని ఎక్కడికి పోయినా, ఎక్కడ కూర్చోబెట్టినా, ఏ పక్క వేసుకున్నా వాళ్ళు మాత్రం మాకు స్వేచ్ఛనియట్లేరు సార్. మా పిల్లల్ని బతకనియట్లేరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా అక్కడ వేసుకున్న టెంట్లకి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆ గిన్నెలు పొయ్యి మీద పెట్టంగానే ఆ గిన్నెలు విసిరి కొట్టడం అలా జరుగుతుంది సార్. మా గుడిసెలు కూలుతూనే ఉన్నాయి, మేము వేసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు కూలుతూనే ఉన్నాయి, మేము వేసుకుంటూనే ఉన్నాం. మొత్తానికి ఉదయం నుంచి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో గుడిసెవాసులు కాలనీలో కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చెదగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమందికి గాయాలైన కొంత అస్వస్థకు గురైన నేపథ్యంలో వాళ్ళని పోలీసు వ్యాన్లు ఎక్కించుకుని హాస్పిటల్కి తరలించే సందర్భాలు ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా విడిపించాలి, బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి తిండి తిప్పాలి ఇక్కడ మాత్రం ఎండలో బిక్కుమంటూ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేస్తారని చెప్పేసి కూడా ఒక భయాందోళన మాత్రం వీళ్ళ కనిపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది.